చెప్పొచ్చు ఆడవాళ్ళు మీకు బేసికల్ గా ఎంటర్టైన్మెంట్ తో మీ మతి పోవడానికి, ఎనర్జీతో టాప్ లేపడానికి, టాలెంట్ తో ట్రెండ్ సెట్ చేయడానికి, మీతో షబ్బాస్ అనిపించుకోవడానికి సూపర్ ఉమెన్ ఇక్కడంతా రెడీగా ఉన్నారు. మాస్ ఎంటర్టైన్మెంట్ జాతర ఈ రోజు సిద్ధమా? లెట్స్ స్టార్ట్ ది షో. అయితే క్రేజీగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే, ఇది ముందే చెప్పాలి కదయ్యా అని ఎలాంటి సందర్భాల్లో మీ ఆయనతో లేకపోతే జనరల్ గా ఎప్పుడు అంటారు ఈ స్టేట్మెంట్? ఎప్పుడు అంటారు? మా ఆయన షాపింగ్ తీసుకెళ్లేటప్పుడు 1000 రూపీస్ కొట్టి కొనిస్తాను అనుకోండి, ఇదే ముందే చెప్పచ్చు కదా, నేను 10,000 ప్లాన్ వేసేదాన్ని అని చెప్పేదా. ఆయన మొత్తం మనం అంతా షాపింగ్ చేసినాక నేను 1000 రూపీసే పెట్టుకున్నానే బడ్జెట్, కానీ అయినా మీరు వినరు. మీరు 10,000 కొంటారు, మా జీవితం సంకనాకిలాగా చేస్తారు. మగవారు పుట్టింది ఆడివారి కోసం కదండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయితే మళ్ళీ హస్బెండ్ ఇంకెక్కడికైనా తీసుకెళ్తామంటే ముందే చెప్తా అయిపోయింది. ముందే చెప్పొచ్చు కదా, కానీ నేను ఫిక్స్ అయినా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తా. ఆయన కూడా వస్తాడు, అమ్మ చికెన్ బిర్యానీ దొరుకుతుంది. మా ఆయన 8కే షాప్ క్లోజ్ చేసి వచ్చి సినిమాకి టికెట్లు బుక్ చేసినంటే, అరే ముందే చెప్తే నేను ఎంతో ప్రిపేర్ అయ్యేదాన్ని కదా అంట. సినిమాకి వెళ్ళేటప్పుడు ఏం ప్రిపరేషన్? ఏం ప్రిపేర్ అంటే ఆ మేకప్ వేరే ఉంటది కదా, ఫంక్షన్ మేకప్ వేరే ఉంటది, సినిమా మేకప్ వేరే ఉంటది కదా. ఫంక్షన్ మేకప్ వేరే ఉంటది, సినిమా మేకప్ వేరే. సినిమా మేకప్, ఫంక్షన్ మేకప్ 4 గంటలు ఉంటది. ఫంక్షన్ కి పట్టు శారీ, సినిమాకి కాటన్ శారీ. మరి మేకప్ ఎంత సేపు? ఇప్పుడు ఫంక్షన్ మేకప్ ఎంత? అంటే ఫంక్షన్ కు 1 అవర్, సినిమాకి 15 మినిట్స్ సరిపోతుంది. అంటే 1 అవర్ ఆ సిమెంట్ వేసి ఆ కలరింగ్ వేస్తే మీరు అందంగా ఉంటారు ఆ ఫంక్షన్ లా. సినిమాకి ఎందుకు మేకప్? చీకట్లనే కదా పోయేది మీరు. చీకట్లనే కానీ అది న్యాచురల్ పోతేనే బాగుంటది కాటన్ శారీ. లేదమ్మా, సరే మేకప్ ఎందుకు సినిమాకి వెళ్ళేటప్పుడు అని? చీకట్ మేకప్ అవసరం లేదు, అందుకే 15 మినిట్స్. 15 మినిట్స్ ఏం పూసుకుంటావు? ఏందో మీకు ఉంటాయి ఉంటుంది, బాగుండదు. హాయ్ రవణ. హాయ్ అమ్మా. ఫుల్ గా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన తర్వాత సడన్ గా వచ్చి టీచర్ ఎగ్జామ్ క్యాన్సిల్ అంటే ఇది ముందే చెప్పొచ్చుగా. రాత్రి అంతా లేకుండా ముందే చెప్పొచ్చుగా, మంచి సినిమా చూసే వాళ్ళం అనేసి. ఓహో, సినిమా మీద ఇంట్రెస్ట్, చదువు మీద కాదు. అరే బ్యాగులు తీసుకురా. ఫస్ట్ సినిమా మేకప్, ఫంక్షన్ మేకప్ అని సపరేట్ మేకప్ ఉన్నది మా కళ్ళు తెరిపించినావా చిన్నక్క రాక? మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. ఎక్కడున్నారు? నా వెనకాల ఉన్నారు. ఏరా మ్యూజిక్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మీ పేరమ్మా? అందరినీ కరుణించేది ఆ లక్ష్మి. మీ షోకి వచ్చింది ఈ లక్ష్మి, ధనలక్ష్మి. కానీ మీకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం కాదు, తీసుకోనికి. లక్ష్మి అని పేరు పెట్టుకున్నా నువ్వే కదా తీసుకెళ్ళేది. అందుకని మీకు ముందు కన్ఫర్మ్ చేశా కదా. కన్ఫర్మ్ నా వీళ్ళు బాగా ఆడారంటే వీళ్ళకి ఇస్తా. మరి ఓకే, బాగా ఆడి చూపిస్తాం, బాగా ఆడి చూపెట్టాలి. ఓకే అమ్మ మీ పేరు? రవి. బాగుంది మీ రాక. నా పేరు రేఖ. నా రాక? ఈ రేఖ అలా కలిపామమ్మా. ఏం చేస్తావు రేఖమ్మా? బిఈడి చేస్తున్నాను. బిఈడి అంటే ఫ్యూచర్ లో కాబోయే టీచర్ అన్నమాట. ఎందుకమ్మా టీచర్ ప్రొఫెషన్ ఎంచుకున్నారు? ఎవరైనా కానీ ఎందులోకి రావాలంటే ఫస్ట్ కావాల్సిన టీచర్ చేస్తుంది. అవును, సైంటిస్ట్ అయినా డాక్టర్ అయినా చేయాలంటే ఫస్ట్ టీచరే. అందుకే ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. టీచర్ అందరు గొప్ప. వెరీ గుడ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఈ షోకి రావడం నా లక్కీ. నా పేరు చిక్కి. చిక్కి? పల్లీలు చిక్కియా లేకపోతే బెల్లం చిక్కా? మీరు ఏదంటే అది. ఏదంటే అది. ఏం చేస్తావు చిక్కి? 10th క్లాస్ చదువుకుంటాం. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? డాక్టర్. యు వాంట్ టు బికమ్ ఎ డాక్టర్? ఏ డాక్టర్? మెడకాయ లేకపోతే కళ్ళు, బొక్కలు, ఎముకలు? ఏం? గుండెకాయ. గుండెకాయ.
వైనా గుండెకాయ? మనుషులకి హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనుషులకు హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హార్ట్ చూసుకునే డాక్టర్ అవుదాం అనుకుంటున్నాం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. నేను చాలా బాగా వండుతాను కీమా. నా పేరు పూర్ణిమ. చెప్పడం కానీ ఎప్పుడన్నా మాకు వండిస్తా కంపల్సరీ 100%. 100%. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాదు, మా ఇంటికి తీసుకెళ్తా. ఇప్పుడు షో అయినాక మీ ఇంటికి తీసుకెళ్ళి కీమా వండి పెడతారా నాకు? నా బంగారమే. సో ఇప్పుడు డమ్ స్టార్ట్స్ ఆడుతున్నాం అనమాట. ఫస్ట్ రౌండ్ తెలుసు కదా, ఏ ఇంట్లో ఏ పేరెంట్ పబ్బం అయినా ఎవరైనా పోయినా తద్దినాలైనా మనం ఈ గేమ్ అయితే ఆడతాం. ఏంటి, ఒకడు అని చెప్తారు, ఇంకో గెస్ చేస్తారు. అది సినిమా పేరు గానీ, పాట గానీ, డైలాగ్ గానీ ఏదైనా నేను చెవులో చెప్తా, అది యాక్టింగ్ చేసి చూపెట్టాలి. గెస్ చేసే వాళ్ళు అక్కడ, చెప్పే వాళ్ళు అక్కడ. మీకు ఒక సినిమా పేరు ఇస్తున్నా. మౌత్ క్లోజ్, యాక్షన్ స్టార్ట్ నౌ. రీసెంట్ గా మొన్న రవణ కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. నేనేం కన్ఫ్యూజ్ అవుతా మొన్న అని చెప్తుంటే. చిలక నడుస్తుంది మీసాలు. మొన్న చిన్న పాప. ఓ మై గాడ్, రాంగ్ ఆన్సర్. ఎగురుతుంది. మన అందరి పొద్దున లేపుతుంది కదా. కోడి. కోడి పెట్ట. బంగారు కోడి పెట్ట. కోడి మీసాలు. కోడి. కోడి పిల్ల. అయిపోయింది. నువ్వు సైలెంట్ గుండు. ఇప్పుడు పాస్ అయింది, మీరు చెప్పొచ్చు. మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది. పందెం కోడి. పందెం కోడి ఇస్ ది రైట్ ఆన్సర్. ఏమక్క ఆమె చెప్తుంటే అంత కష్టంగా? ఎస్ నో. మీరు మొన్న అంటున్నారు మరి. మొన్న టీవీలో వచ్చింది మరి. మేము టీవీ చూడలేదు, థియేటర్ లో వచ్చింది, గెస్ట్ చేసుకుంటున్నాం అట్లా. ఆమె కోడి కోడి ఎగురుతా ఉంది. మొత్తానికి ఒక పాయింట్ పీకింది. మీరు ఎటు వెళ్ళండి, మీరు ఇటు రండి. సినిమా పాట. 3, 2, 1 గో. మౌత్ క్లోజ్. అగో హలో, నోరు విప్పుతున్నారు మీరు. లంచ్కొస్తావా, మంచుకొస్తావా, కోడినికొస్తావా. నువ్వు పాడిన పాట పదంతోనే వీళ్ళకి వచ్చేసింది పాట. ఈమె యాక్టింగ్ లో తప్పు అనుకున్నా కానీ వీళ్ళకి వచ్చింది. హలో. 5, 4, 3, 2, 1 ఇప్పుడు ఇను పాట. లక్సు పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తా. ఎంత బాగా చేసింది ఈమె, ఎంత బాగా ఆలోచించి మరి చెప్పారు. రైట్ ఆన్సర్. లక్సు పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. విసిరినదా విధిగానం మిగిలినదా. పాయింట్ వచ్చింది నీకు. పరిచయం ఇన్ని ఇప్పుడే, అందుకే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఓడిపోయినందుకు నీకు బాధగా ఉందా? నాకేం బాధగా లేదు. మరి నువ్వే ఆడవాళ్ళ పోజులు ఇస్తున్నావు కదా. పాయింట్ అసలు రాలే. 2 పాయింట్లు వీళ్ళకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఆడతారు. వీళ్ళు చెప్పకపోతే మీకు పాయింట్ వస్తుంది, అది నాకు డౌటే. ఫస్ట్ సినిమా పేరు. 3, 2, 1 గో. నగలు. బొట్టు. ఇది ఒక సినిమా పేరు. బొట్టు అనే సినిమా ఉందా? నాకు ఈ పెళ్లి వద్దమ్మా. ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలా. అబ్బా చాలా దగ్గర. మొన్న చైన్. అమ్మా అది తీసేసి నా చేతిలో పెట్టండి. తాలిబొట్టు. ఎవరు కడతారు? భర్త, మొగుడు తాళి తీసే
తీస్తాడా? ఏంది మొగోడు తాళి తీస్తాడా? ఏం సినిమాలు చూస్తున్నావు మనవు? చెప్పండి. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం. ఈమె ఇంత చేసింది పెళ్లి చేసుకుందాం కా కలిసి నడుద్దామా? కలిసింది. ఇద్దరికి క్లూ ఇస్తున్నా, ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళకే ఛాన్స్. మొగుడు రెండో పదం, ఈ సినిమాలో రెండో పదం. మొదటి పదం జైల్లో ఉంటాడు. దొంగ మొగుడు. రైట్ ఆన్సర్. కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువయ్యిందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా. రే ఎవడ్రా మీరంతా? ఎవర్రా మీరంతా? నన్ను ఇట్రా ఫస్ట్. ఒక పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఈ పాయింట్ కూడా వీళ్ళకి వెళ్ళిందంటే అవుట్. ఇంకా సినిమా పాట. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. రైట్ ఆన్సర్. అమ్మాయి బాబు ఎవడో పోయినట్టు ఎడుతుంది. విన్నర్స్ గెలుచుకున్నారు 2500 రూపీస్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని పిలిచేస్తారు. ఉన్న చోట డాన్స్ చేయండి. మ్యూజిక్. ఎదురుగా రింగ్స్ వచ్చేసినాయి కదా. లోన అంటే దాని లోపల జంప్ చేయాలి. బయట అంటే వెనక్కి జంప్ చేయాలి. బయట. సిట్ అంట సిట్. స్టాండ్ అంట స్టాండ్. హాఫ్ సిట్ అంట గోడ కుర్చీ. సిట్ అంట పూర్తిగా కూర్చోవడం. స్టాండ్ అంట స్టాండ్. జంప్ అంటే జంప్. రౌండ్ అంట లోపట రింగ్ లోపట రౌండ్ గా ప్రదక్షిణాలు అట్లనే తిరగాలి. అవుట్ సైడ్ రౌండ్ అంట రింగ్ బయటకు వచ్చి రింగ్ చుట్టూ తిరగాలి. ఈ కమాండ్స్ అన్ని ఫాలో అవ్వరు. ఎవరైతే మెల్లగా చేస్తారో కమాండ్ తప్పుగా ఫాలో అవుతారో వాళ్ళు మెల్లమెల్లగా అవుట్ అవుతారు అనమాట. లోన మెల్లగా వస్తున్నారు మేడం. టీచర్ మేడం. బయట. లోన. బయట. లోన. బయట. లోన. బయట. బయట. లోన. బయట. సిట్. స్టాండ్. జంప్ 5 times. లోన. బయట. లోన. లోన. దొరికిపోయింది. ఓకే, సో ఫస్ట్ ఓడిపోయినా కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి మేము పనిష్మెంట్ ఇస్తాం అనమాట. సరే, ఓకేనా? ఇంటి దగ్గర ఎవరైనా ముసలోళ్ళు నడవడం చూసిరా? పండు ముసలోళ్ళు. వాళ్ళు నడిచే దాంట్లో ఒక స్టైల్ ఉంటది, ఒక హుందాతనం ఉంటది, కానీ ఇలానే నడుస్తారు. ముసలి వాళ్ళ వాక్ మాకు చూపెట్టాలి. నీలో ఆ పండు ముసలిది కనబడాలి. రెడీ? పళ్ళు కూడా దాపెట్టాలి నువ్వు. లేకపోతే ఆ పళ్ళ సెట్ తీసేయి. పళ్ళ సెట్ తీసేయి. లేదా ఇప్పుడు ఈ ముసలావిడికి చలి పెడుతుంది. చలి పెట్టుకుంటూ నడుస్తుంది. ఇంకా చలి పెడుతుంది. నరాల వీక్నెస్ కాదు, చలి పెడుతుంది. ఇప్పుడు నరాల వీక్నెస్ కూడా జాయిన్ అయింది. నడవండి, ఆగద్దు. పనిష్మెంట్ ఇది. చలి పెడుతుంది, నరాల వీక్నెస్. అగో అప్పుడే దూరంగా తాత కనబడ్డాడు. అగో ఆడున్నాడు తాత. పిలు పిలు. ఆయన కనబడదు, మైక్ లో గట్టిగా వినబడుతుంది. ఓ ముసలాయనా, నీ పనిష్మెంట్ లాగలేదు, నాకు లాగా ఉంది. And 3, 4, 5 కంగ్రాచులేషన్స్. 500 రూపీస్.
ఇప్పుడు ఇందుకెళ్ళి ఇద్దరు అవుట్ అవుతారు ఇప్పుడు. ఓకే, జాగ్రత్తగా. లోనా లోనా బయట లోనా సిట్ హాఫ్ సిట్. ఏంటి పెద్ద ఏముంటారు ఇవాళ? ఒక మంచి పాట పాడు. అమ్మ పాడే జోల పాట అమృతానికి దమ్ము వస్తుందా నీకు? ఊపిరి తీసుకో. అట్లా సరే, ఈసారి మంచిగా వస్తుంది. రెడీ 3, 2, 1 గో. कैसे तू गुनगुनाए मुस्कुराए छोटी मोटी बातों पे मुस्कुराए ये नजाकत मेरी తెలుగు పాట కావాలి నాకు. దమ్మేది ఇంకా వస్తుందా నీకు దమ్ము? అవుదాం 700 rupees. కంగ్రాచులేషన్. 3 బెలూన్స్. ఎవరైతే 2 బెలూన్స్ పగిలిపోతే వాళ్ళు అవుట్. చేతులు ముందుకు రావద్దు, నూకద్దు. 3, 2, 1 అటాక్. నువ్వు గెలిచినావు. బక్కులు గొప్పోలు గట్టోళ్ళమ్మా. ఏమన్నా టాక్టిక్సా? వా వెరీ గుడ్. నాదా కంగ్రాచులేషన్స్. 800 rupees, 1000 rupees అండ్ నీకు 1200. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. సెలెక్ట్ చేయాలి అని అంటే మీరు మళ్ళీ ఉన్న చోట డాన్స్ చేయాలి. ఎవరైతే యాక్టివ్ గా చేస్తారో వాళ్ళు బిల్డ్ చేస్తారు. మ్యూజిక్. మ్యాటర్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు కదా, ఒకరు ఈ రింగ్ లో ఒకరు ఈ రింగ్ లో ఉంటారు, ఇంకొకరు ఖాళీగా ఉంటారు. 2 సైడ్లు పట్టుకొని 4 బాల్ ఖాళీగా ఉన్న వాళ్ళు పెడతారు. పెట్టిన తర్వాత మీరు బయలుదేరాలి. ఇంటి నుంచి బయలుదేరి అక్కడ బాల్ వేసేటప్పుడు అక్కడ నుంచి అవతల టీం నుంచి ఒకరు వచ్చి ఆ రింగ్ లో నిల్చొని 3 సార్లు మీకు ఛాన్స్ ఉంటుంది. 3 బాల్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ 3 బాల్స్ లో ఇక్కడ ఉన్న బాల్స్ ని కింద పడేయచ్చు. అలా లెక్క తక్కుతా ఉంటది అక్కడ వేసే కదా. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ పెద్ద బాస్కెట్ లో వేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. మీరు బాల్స్ తో కొడతారు. గో. వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓహో కోలుతేనే కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. లెట్స్ లివ్ like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. Bujjile padi manalni nammukunnadi anni muddu chesi hattu daatuda. Yahoo yahoo, oh bole yahoo yahoo. Come on everybody, bole yahoo yahoo. Yahoo yahoo, bole yahoo yahoo. Come on everybody, bole yahoo yahoo. Yahoo yahoo, oh bole yahoo yahoo. Come on everybody, bole yahoo yahoo. 5, 4, 3, 2, 1. 11 మీ స్కోర్. మీరు కూడా బాగానే కొట్టారు, 2-3 కొట్టారు. ఇప్పుడు మీరు కొడతారు, మీ ముగ్గురు తీసుకెళ్తారు. ఓకే, వచ్చేయండి. 12 ఇస్ యువర్ టార్గెట్. 3, 2, 1 గో.
Five, 4, 3, 2, 1. Time up. 15 balls వేశారు కానీ ఫస్ట్ టైం ఏమో ఒకటి పడుతుంటే చేతితో ఇట్లా నూకిర్రు, అది మైనస్ చేయాలి 10. వీళ్ళ స్కోర్ 11 కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations for winning 3,000 rupees. Aishwarya, we have a gift hampers to our participants. So, Chenamma. See you in the next episode. Until then, keep watching and keep saying Adavalu Meeku.